అనుచరులతో బండలు పుడిపించడం సెటిల్మెంట్ 50-50 నీకు అర్థం నాకు అర్థం. ఏందా ఇది? వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ పునాదులు వాళ్ళ తాతలు ముత్తాతలు కాబట్టి సంపాదించుకుని ఆస్తుంది. నీకేం సౌందో వాళ్ళ ఆస్తి మీకుడేకి? నీకేం సౌందో చెప్పండి, నీకేం సౌందో చెప్పండి. మరీ దరిద్రంగా కబ్జాలు చేయడం, దౌర్జన్యం చేయడం, ఆ భూమి ₹1 కోటి అనుకుంటే ఎకరా ₹1 కోటి అనుకుంటే 5 లక్షలు 10 లక్షలు కొనుక్కోవడం, దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోవడం, పొలంతో తీసుకొచ్చి మరి దాన్ని ఇంకోటి ₹1 కోటి అమ్మడం. ఇవన్నీ కూడా చెప్పాను కదా, ఒక సిట్ వేసి ఒక డిఎస్పీ ఒక డిస్ట్రిక్ట్ జడ్జితో ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కటి కూడా ఏవైతే దౌర్జన్యంగా లాక్కున్నారో అవన్నీ కూడా ఈ చోటా రౌడీలు దిక్కు రౌడీలు అందరితో కూడా ఎన్నికించే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం. ధర్మవరం ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. 100% అందరి తరఫున నేను ఉంటాను. ఎవరు ఏ చిన్న ఇబ్బంది పడినా దాన్ని నేను ఉంటాను. ఎవ్వరు ఒక పైసా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఉండే విధంగా చేస్తాం. నేనున్నప్పుడు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఇల్లు కట్టి అడుగునోడు కాదు, ఎంత పెద్ద కారు తెచ్చినా ఎప్పుడు అడుగునోడు కాదు. ఈరోజు ₹1 కోటి పైన ఇల్లు కడితే ఇది ఎవడో ఇల్లు కట్టాలి నాకు కప్పం కట్టలేదనే పరిస్థితి. 50 లక్షల పైన 20 లక్షల పైన కారు తెస్తే కారు తెచ్చారు కూడా అంత డబ్బులు నాకు కట్టాను. ఏ విధంగా ఉంది ఇది? పాలకాల రాజ్యమా, రౌడీ రాజ్యమా? నీకు చీము రక్తము ఏంటంటే, నీకు చీము రక్తం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే తప్పకుండా ప్రజలతో దోచిన సొమ్మంతా మర్యాదగా ఎన్నికించి క్షమాపణ చెప్పు. లేకపోతే ఇప్పుడు నువ్వు పల్లెలకు పోతున్నావు, ఎక్కడ ఏ కార్యకర్త రాలేదు. 2019 ఎన్నికల్లో ప్రతి కార్యకర్త మీ కార్యకర్త 10,000 నుంచి 50 లక్షల వరకు ఖర్చు పెట్టిన కార్యకర్త చాలా వేలలో ఉన్నారు. వాళ్ళ కనీసం రూపాయి కూడా చూపించలేదు. కేవలం ఒక 10 మంది నీ చుట్టుకారు ఉన్న 10 మంది పరిగాలు తప్ప మిగతా మీ కార్యకర్తలంతా కూడా పూర్తి నాశనం అయిపోయినారు. వాళ్ళంతా కూడా ఈరోజు కోరుకుంటున్నారు, అన్న మీరు వస్తే మీరేట్గా మీకు అందరికీ కూడా మేము ఓట్లు వేసే పరిస్థితి అని చెప్పి మీ వైసీపీ పార్టీ వాళ్ళే 80% ఆల్మోస్ట్ నాకు ఖచ్చితంగా 80% కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీలు కూడా కొంతమంది అవుట్లోకి వచ్చారు. వాళ్ళంతా కూడా మా పార్టీలోకి వచ్చే పరిస్థితి. కానీ దాంట్లో నీతి నిజాయితీ ఉండే వాళ్ళని మేము తీసుకుంటాం. కబ్జాదారులు, రౌడీ, గుండాగాళ్ళని తీసుకునే ప్రసక్తి లేదు. అటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షించే విధంగా ప్రయత్నం. ఖబర్దార్, నీ ఆటలు సాగవు. నువ్వు ఏ విధంగా అయితే సూట్ కేసుతో ఆ రోజు ధర్మవరానికి వచ్చావో, ఏవైతే ప్రజల సొమ్ము దోచుకున్నావో ఆ సొమ్ము అంతా కూడా తప్పకుండా మళ్ళీ ప్రజలకే ఇప్పించి నీ సూట్ కేసుతో నేను ఎన్నిక పంపించే విధంగా చేస్తాను.